బంగ్లాదేశ్ ఒకప్పుడు కళలకు సంస్కృతికి నిలయం. కానీ ఇప్పుడు అక్కడ వినిపిస్తున్నది కేవలం అరుపులు, రాళ్లదాడి శబ్దాలు మాత్రమే. రాజకీయ అస్థిరతతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ లో ఇప్పుడు సంగీతానికి కూడా చోటు లేకుండా పోతోంది. ప్రముఖ రాక్ స్టార్ జేమ్స్ కాన్సర్ట్ పై మూకదాడి జరగటం అక్కడి భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఒకవైపు మైనారిటీలే లక్ష్యంగా దాడులు, మరోవైపు యువనేత హాదీ హత్యపై నిరసనలతో ఢాకా నగరం స్తంభించిపోయింది. వీటన్నిటి మధ్య 17 ఏళ్ల సుదీర్ఘ ప్రవాసం తర్వాత అడుగుపెట్టిన ఒక రాజకీయ నాయకుడి కన్నీళ్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతోంది? కళాకారులపై దాడులకు కారణమేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇటీవల రాజకీయ అస్థిరత, సామాజిక ఉద్రిక్తతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బంగ్లాదేశ్లో మరో అమానుష ఘటన చోటు చేసుకుంది. మైనార్టీలను టార్గెట్గా మూకదాడులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. తాజాగా దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రాక్ స్టార్లలో ఒకరైన జేమ్స్ నిర్వహించాల్సిన సంగీత కచేరీపై మూకదాడి జరగడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఫరీదాపూర్లోని ఓ చారిత్రక పాఠశాల 185వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమం చివరికి హింసాకాండకు వేదికగా మారింది. పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజలు, యువతతో పాటు వేలాది మంది సంగీత అభిమానులు ఈ కాన్సర్ట్ను వీక్షించేందుకు చేరుకున్నారు. జేమ్స్ స్టేజ్ పైకి రావడానికి కొద్ది నిమిషాల ముందు వరకు వాతావరణం పండుగలా ఉత్సాహంగా కనిపించింది. కానీ ఒక్కసారిగా పరిస్థితులు తల్లకిందులయ్యాయి. షో ప్రారంభానికి ముందు కొందరు ఆందోళనకారులు ఉన్నట్టుండి వేదిక వైపు దూసుకొచ్చారు. భద్రతా సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించిన గుంపు సంఖ్య ఎక్కువగా ఉండడంతో అదుపు చేయలేకపోయారు. క్షణాల్లోనే రాళ్లు, ఇటుకలు ఎగురుతూ కార్యక్రమ ప్రాంగణం యుద్ధభూమిని తలపించింది. సంగీతం వినేందుకు వచ్చిన అమాయక విద్యార్థులు, ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో దాదాపు 20 మంది గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడడం కలవరపెడుతోంది. పరిస్థితి చేజారుతుండటంతో నిర్వాహకులు భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని కాన్సర్ట్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఉద్రిక్తతల మధ్య గాయకుడు జేమ్స్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దాడి మొదలవగానే భద్రతా సిబ్బంది ఆయన్ను వేదిక వెనుక నుంచి సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. జేమ్స్కి గానీ ఆయన బృందానికి గానీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే దేశంలో ప్రముఖ కళాకారుడి కాన్సర్ట్ కూడా సురక్షితంగా నిర్వహించలేని పరిస్థితులు నెలకొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళ, సంగీతం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రాజకీయ, సామాజిక ఘర్షణలకు బలవుతున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో కొనసాగుతున్న హింసాకాండలు, దాడులు కేవలం ఈ కాన్సర్ట్కే పరిమితం కావడం లేదు. ముస్లిమేతరులు, ముఖ్యంగా హిందూ మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఇప్పటికే అంతర్జాతీయంగా చర్చకు వచ్చాయి. విప్లవవాద నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యను నిరసిస్తూ ఆయన మద్దతుదారులు రాజధాని ఢాకాలో భారీ నిరసనలు చేపట్టారు. కీలక కూడళ్లను దిగ్బంధనం చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఢాకా విశ్వవిద్యాలయ మసీదు నుంచి షాబాగ్ వరకు చేపట్టిన ప్రదర్శన నగరాన్ని స్తంభింపజేసింది. ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని నిరసనకారులు ప్రకటించారు. హాదీ హత్య తర్వాత చెలరేగిన అల్లర్లు, విధ్వంసంలో హిందూ కార్మికుడు దీపు చంద్రదాస్ ప్రాణాలు కోల్పోవడం దేశంలో మైనార్టీల భద్రతపై మరింత సందేహాలను రేకెత్తించింది. ఈ ఘటనలు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయా, లేక పరిస్థితులు అదుపు తప్పుతున్నాయా అనే చర్చలు జోరందుకున్నాయి. ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమవుతోందన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు రాజకీయ రంగంలోనూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు బ్రిటన్లో జీవించిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రహమాన్ 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్వదేశానికి వచ్చిన వెంటనే ఆయన తన తండ్రి, మాజీ అధ్యక్షుడు జియా ఉర్ రహమాన్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. 19 ఏళ్ల తర్వాత ఆ సమాధి వద్ద నిలబడి భావోద్వేగానికి లోనైన తారిక్ రహమాన్ కన్నీళ్లు పెట్టుకోవడం దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతు పెరిగింది. ఇది బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్లో ముస్లిమేతరులు
సహా పలువురి మీద జరుగుతున్న దాడులపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులను భారత్ ఖండించింది. కిరాతకమైన దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారకులైన దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేస్తుంది. తాత్కాలిక ప్రభుత్వం వచ్చాక దాదాపు 2900 హింసాత్మక ఘటనలు మైనార్టీలపై జరిగాయని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. వీటిని రాజకీయ హింసగా కొట్టిపారేయలేమంది. మరోవైపు ఈ ఘటనలపై కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి లేఖి స్పందించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో ఇంకా కొందరు నేతలు మొఘల్ చక్రవర్తి బాబర్ మాదిరి ఆలోచనా ధోరణితో ఉన్నారని విమర్శించారు. అందుకే ఈ రెండు దేశాల్లో హత్యలు జరుగుతున్నాయన్నారు. భారత్ను రెచ్చగొట్టాలనేదే వారి ఉద్దేశమని ఆరోపించారు. దండెత్తి వచ్చేవారిపై సహృదయత చూపాల్సిన అవసరం లేదన్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ విపక్ష నేత సువేందు అధికారి కోల్కతాలో బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయంలో సీనియర్ అధికారులను కలిశారు. హిందూ మైనార్టీలపై దాడులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 5 లక్షల మంది సన్యాసులతో వచ్చి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బంగ్లాదేశ్లోని 2 కోట్ల మంది హిందువుల్ని పదే లక్ష్యంగా చేసుకుంటుంటే భారత్లోని 100 కోట్ల మంది హిందువులు మౌన ప్రేక్షకులుగా కూర్చుంటారా అని ప్రశ్నించారు. మొత్తంగా బంగ్లాదేశ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయ ఉద్రిక్తతలు, మరోవైపు సామాజిక అస్థిరత, మైనార్టీల భద్రతపై అనుమానాలు, సాంస్కృతిక కార్యక్రమాలపై దాడులతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మ్యూజిక్ కాన్సర్ట్పై ఒక దాడి ఘటన మాత్రమే కాదని, దేశంలో పెరుగుతున్న అసహనం, అశాంతికి అది ప్రతిబింబంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాంతి భద్రతలు కాపాడడం, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడం ప్రభుత్వానికి ఇప్పుడు అత్యంత కీలక సవాలుగా మారింది.